ఫ్రెండ్స్ చేతులు ఎందుకు డబ్బా అనుకుంటున్నారా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సి టైప్కి సంబంధించి K8 వైర్లెస్ మైక్రోఫోన్ ఫ్రెండ్స్. ఈ మైక్ అనేది ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేయడం జరిగింది. ఈ మైక్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి, ఈ మైక్ అనేది ఒక మైక్కి సంబంధించి క్వాలిటీ అనేది నాయిస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా వాయిస్ అనేది రికార్డింగ్ చేసుకుంటుందో మీకు అయితే డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను. బాక్స్కి సంబంధించి మీకైతే ఐటమ్స్ అయితే ఈ విధంగా చూడండి. ఫ్రెండ్స్ మైక్ అయితే ఇది ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనకు సి టైప్కి సంబంధించి ఆ కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఛార్జింగ్ చేయడానికి కూడా ఈ విధంగా అయితే మన కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒకవేళ సి టైప్కి సపోర్ట్ చేయకుంటే ఇది ఇవ్వడం జరిగింది. దీన్ని అయితే ఇక్కడైతే ఈ విధంగా కనెక్ట్ చేసి అయితే వాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ జస్ట్ మీరు ఈ విధంగా యాడ్ చేసి మీరు అయితే వాడుకోవచ్చు. చూడండి నేనైతే ఒకసారి అండి, ఇప్పుడైతే నేనైతే ఒకసారి మొబైల్లోకి అయితే కనెక్ట్ చేసి అయితే మీకైతే వాయిస్ అయితే ఏ విధంగా వస్తుందో మీరైతే చూపిస్తాను చూడండి. ఇదనేది మొబైల్కి అనేది ఇక్కడైతే సి టైప్కి సంబంధించి కదా ఇది. జస్ట్ మీరైతే ఇక్కడైతే ఈ విధంగా అయితే ఈ విధంగా అయితే పెట్టండి. పెట్టిన తర్వాత ఈ మైక్ అనేది మీరు ఆటోమేటిక్గా ఇక్కడ పవర్ అనేది ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడైతే మీకు లైటింగ్ అయితే పడుతుంది. చూడండి ఈ విధంగా లైటింగ్ పడిన తర్వాత మొబైల్ అనేది మీరు ఆ ఓటీజీ సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోండి. మైక్ అనేది కనెక్ట్ అయితే అవుతుంది. అయిన తర్వాత ఇక్కడైతే మీకు మైక్లో అయితే ఆ రెడ్ లైట్ అదేవిధంగా గ్రీన్ లైట్ అయితే పడుతుండేది. ఈ విధంగా పడితే మైక్ అనేది కనెక్ట్ కానట్టు, గ్రీన్ లైట్ అనేది పడి ఉంటే మైక్ అనేది కనెక్ట్ అయినట్టు. జస్ట్ మీరు చూడండి మైక్ అనేది కనెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాయిస్ అనేది ఏ విధంగా వస్తుందో మీరే చూడండి. ఒకసారి నేనైతే దూరం వెళ్ళి కూడా చూసాను చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే నేనైతే దూరం అయితే వెళ్తున్నాను. ఎంత దూరం వరకు మనకు మైక్కి సంబంధించి సౌండ్ అనేది వాయిస్ అనేది వస్తుందో చూడండి. ఇంకా దూరం అయితే వెళ్తున్నాను, ఇంకా కొంచెం దూరం అయితే వెళ్తున్నాను. ఇంకా దీనికన్నా ఎక్కువ పోతే ఇంకా రాదేమో అనుకుంటున్నాను నేను. దీనికన్నా ఎక్కువ వెళ్తే మైక్ అనేది కనెక్షన్ అనేది కనెక్ట్ అయితే అవుతుంది, డిస్కనెక్ట్ అయితే అవుతుంది. కొంచెం దూరం వెళ్తే ఇంకా రాదేమో అనుకుంటున్నాను. ఇక్కడ అది కాక ఇక్కడైతే మనకు చెరువు ఉంది కాబట్టి ఇక్కడ గాలి ఎక్కువ వస్తుంది కాబట్టి వాయిస్ అనేది ఎక్కువ రావడం లేదు. ఎందుకంటే ఇది సౌండ్ అనేది ఎక్కువ ఇక్కడ వాటర్కి సంబంధించి. ఇంకా కొంచెం దూరం వెళ్తే ఇంకా దీనికన్నా దూరం వెళ్తే ఇంకా మైక్ అనేది కనెక్ట్ అయితే కాదు. అందుకోసం మళ్ళీ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఫ్రెండ్స్ ఈ మైక్కి సంబంధించి సౌండ్ క్వాలిటీ అయితే ఈ విధంగా ఉంటుంది. నేను ఈ విధంగా దూరంగా ఉన్నాను కాబట్టి కొంచెం తక్కువ వినిపిస్తుంది, దగ్గర ఉంటే కొంచెం బాగా వినిపిస్తుంది. ఈ విధంగా వచ్చేసి మైక్కి సంబంధించి సౌండ్ క్వాలిటీ అయితే ఉంది. అదేవిధంగా నాయిస్ సంబంధించి నేను ఇంట్లో లేను కాబట్టి ఇక్కడ కొంచెం బయట ఉన్నా కాబట్టి గాలి అయితే ఎక్కువ వస్తుంది. ఇక్కడ చెరువు కట్ట మీద ఉన్నా, అందుకోసం ఈ చెరువు ఇక్కడ వాటర్ ఎక్కువ ఉంది. అదేవిధంగా గాలి అనేది ఎక్కువ వీస్తుంది కాబట్టి సౌండ్ అనేది ఎక్కువ వస్తుంది. ఓకే, ఇది మైక్కి సంబంధించి సౌండ్ క్వాలిటీ అయితే ఈ విధంగా ఉంది. ప్రైస్ అనేది ఎంత అంటే నేనైతే ఇది ఫ్లిప్కార్ట్ యాప్లో అయితే 295 రూపాయలకి అయితే బై చేయడం జరిగింది. ఓకే, మైక్కి సంబంధించి ప్రైస్ అనేది 295 అయితే ఉంది. ఇప్పుడు అది రేట్ అనేది పెరగచ్చు తగ్గొచ్చు, ఇంకా అంతే ఉంటుందని చెప్పలేము. ఓకే, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ తీసుకోవాలనుకుంటే మైక్ అయితే తీసుకోవచ్చు. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి. అక్కడ నుంచి మీరు అయితే మైక్ అయితే బై అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో చూస్తే లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.